సంతోష్ కాసర్లా పేర్లనే ఉన్నారు కదా అసలు కథ తెలిసిపోయింది నాకు. హే హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికైతే హ్యాపీ వరలక్ష్మి వ్రతం. ముందుగా అయితే సూర్యదేవునికి నమస్కారం చేసుకుందాం. పీటలు పెట్టుకొని పీటల కింద ముగ్గేసి ఆ తర్వాత బియ్యం అయితే పోస్తున్నాం. ఓం రాయాలి, కొంచెం పసుపు కుంకుమ వేసుకోవాలి. ఇక కొన్ని బిందెలో నీళ్ళు అయితే పెడుతున్నా అమ్మవారికి. ఇట్లా పసుపు కుంకుమ, ఒక కాయిన్, కొన్ని పువ్వులు. ఇప్పుడైతే అమ్మవారి ఫేస్ని అయితే పెట్టినా. మంచిగా ఉంది కదా అమ్మవారు. ఇక్కడ ఏమో అమ్మవారు, ఇక్కడ త్రిశూలము, బిందె స్ట్రైట్గా రాలి ఇక్కడ డైరెక్ట్గా అమ్మవారిది, మళ్ళీ పైన అమ్మవారు. సో అమ్మవారి చీర, ఇప్పుడైతే అమ్మవారి చీర కట్టేద్దాం. అమ్మవారి అలంకరణ అయితే అలా కంప్లీట్ అయిపోయింది. అలంకరించడం అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అమ్మవారి ఆభరణాలు అయితే ఎంత అందంగా కనిపిస్తున్నాయో. సో అమ్మవారు అయితే రెడీ అయిపోయింది. ఎట్లా కనిపిస్తుంది మమ్మీ నిజంగా? ఇవైతే తొయ్యలు, అందరేమంటారో తెలియదు, నాకు కొత్తగానే తెలిసింది. ఇవి పెట్టిన తర్వాత ఎట్లుందో లుక్ మీరే చెప్పాలి, మా ఆయన చెప్పాలి. మా ఆయనకు తెలియదు అంటే ఇవేందో. చూడండి మా చిన్నోడు ఎట్లా ఆడుకుంటున్నాడు ఒక పక్కకి. మా ఇంట్లో ప్లేస్ లేదు, ఇంకా బెడ్రూమ్ బెడ్ తోటే నిండిపోయింది. ఇక్కడనేమో అమ్మవారిని తయారు చేస్తున్నాం. ఏంటివి అవి చూపి ఒక్కసారి, పెట్టేసి. ఇంకా పర్లేదు, అప్పటి వరకు అయితే చెప్పినావు, గ్రేటే. అయ్యో మైక్ ఇస్తా. రాత్రి సెట్ చేసి. సో ఈ అష్టలక్ష్ముల నేమ్స్ ఎవరెవరికి తెలుసో వాళ్ళందరూ కింద కామెంట్ పెట్టండి లైన్ గా. నాకైతే అష్టలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఇప్పుడు మా ఆయన చెప్పే వరకు నాకు పెద్దగా తెలియదు. ధన, ధాన్య, విద్య, సంతాన, వర, ఇంకా తెలియదు నాకు. మా ఆయన చెప్పే వరకు ఇంతవరకు నేను ఎప్పుడు వినలేదు కూడా. మంచిగా అనిపిస్తుంది మమ్మీ. మా ఆయన చూడండి ప్రతిసారి మా ఆయననే అది డెకరేట్ చేస్తాడు, ఫ్లవర్స్ కానీ ఏమైనా పెట్టుడు. ఇప్పుడు కూడా మా ఆయననే చేస్తున్నాడు. అంటే అమ్మవారిని రెడీ చేయడం వరకు నాకు వచ్చు, మిగతా కింద అయితే మాత్రం తనే చేయగలుగుతాడు. కలిసి సెట్ చేస్తావా? కాసులు వేస్తున్నావా? ఎట్లా ఆడుకుంటున్నారో చూడండి మా తమ్ముడు. మాణిక్యాలు పెట్టిన తర్వాత చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. ఓకేనా? డన్. ఏంటేంటివి అవి మొత్తం? ఇవి పాదాలు. ఓకే, బాగున్నాయి. అమ్మో గోమాత, చిన్న కలశం, చిన్ని బుడ్డి కలశం, ఎంత క్యూట్ ఉందో. గణపతి ఫస్ట్, గణేశుడు తర్వాతనే అమ్మవారు లక్ష్మీదేవి. అమ్మవారు ఏంది ఈ కలర్ ఉంది? యాంటిక్ ఇది, యాంటిక్ పీస్ అన్నట్టు. అండ్ ఇందులో ఏంటి తెలుసా, ప్రతి ఒక్కటి చెప్పు ప్రతి ఒక్క డీటెయిలింగ్ ఉంటది అన్నట్టు. మనకు నార్మల్ గా కనిపించే వాటికంటే కూడా దీంట్లో డీటెయిలింగ్ గా కనిపిస్తుంది. కావాలంటే చూడండి, వెనకాల ఇక్కడ కిరీటానికి త్రిశూలము, ఇక్కడ తేరు మనం అల్లినప్పుడు ఎలా అయితే ఉంటుందో టోటల్ ఇక్కడ శారీ మీద డిజైన్ తో సహా ప్రతి ఒక్కటి ఇలా డాట్స్ తో సహా అన్ని ఏర్పడుతూ అట్లా ఉంటుంది. ఒక్కసారి ఎంత బాగుందో. ఇవి కాసులు అమ్మవారి దగ్గర ఇప్పుడు పెట్టి పూజ చేయడానికి. అందుకే కలశం ముందుకు జరపంటున్నా చిన్నది. ఇది ఇక్కడికి జరపాలి. ఓకేనా? అమ్మవారిని కూడా ముందుకు జరుపు. ఓకే. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పక్కన వస్తాడు, మధ్యలో పెద్ద కలశం వస్తుంది. ఈ గణేశులు ఏంటిదంటే మా కూనమ్మ గారు నేను దేనికి రాస్తారు ఉంది ఆహన పెళ్ళి అంట కదా, దానికి వెళ్ళినప్పుడు రాజశేఖర్ గారు వారి చేతుల మీదుగా మా ఇద్దరికి ఇచ్చినాయి అన్నట్టు. వెంకటేశ్వర స్వామి నాకు బాగా మా ఇంట్లో ఉన్న వాటిలల్లా వెంకటేశ్వర స్వామిలో బాగా ఇష్టమైనది అన్నట్టు. ఇది అమ్మవారి పక్కన. సో మీకు ఇవేంటియో తెలిస్తే కింద కామెంట్ చేయండి. చిట్టి గాజుల మాల. ఇక చిట్టి గాజుల మాల వేసేది ఇక కలశం అయితే రెడీ చేసిన. సరే, ఇప్పుడైతే పంచామృతం అయితే తయారు చేస్తున్నాము. దీనికి కావాల్సినవి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర.
తర్వాత ఇక మా కూనమ్మగాడు కలశానికి ఇంకా మిగిలిన దేవుళ్ళకు అందరికైతే బొట్లు పెట్టి ఇక మంచిగా అలంకరించేసిండు అన్నట్టు. ఉత్తిష్టంతో భూతపిశాచ వస్య సపుత్రక ఆదిత్యాది నవగ్రహ దోష పరిహార యజమానస్య శ్రీ మహాగణాధిపతయే. ఏ పూజ అయినా సరే ఇక ముందుగా గణపతి పూజతోటి స్టార్ట్ చేస్తాం కాబట్టి ముందుగానైతే పసుపు గణపతిని చేసి పూజ అయితే స్టార్ట్ చేసినాం అన్నట్టు. ఇక పసుపు గణపతికి అభిషేకము ఇంకా పూలు పండ్లు తాంబూలం ఇక ఇవన్నీ అయితే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ అయితే ఇక కలశం పూజ అయితే స్టార్ట్ అయింది. ఇక కలశాన్ని మంచిగా అలంకరించి కంకణాలు కట్టి ఇక పూజ అయితే స్టార్ట్ చేసింది ఇక మా కూనమ్మగాడు. ఇక ఇప్పుడైతే లక్ష్మీదేవి పూజ అయితే స్టార్ట్. ఇక లక్ష్మీదేవికి అట్లా పంచామృతాలతోటి అభిషేకం అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇక రూపానికైతే పూలదండ వేసింది ఇక అమ్మ. తర్వాతనైతే ఇక అమ్మును మా కూనమ్మగాడైతే ఇక కంకణాలు అయితే కట్టుకొని ఇక నాకు మా చిన్నునికి కూడా కంకణం అయితే కట్టిండ్లు. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ఓం ప్రథమగంధిం పూజయామి పుష్పాణి పూజయామి సమర్పయామి. ఇక అట్లా వరలక్ష్మీదేవి పూజా విధానం అయితే కంప్లీట్ అయింది. అయితే ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం పూజ అయితే మా ఆయన ఛానల్ వస్తుంది. తర్వాత ఇక లక్ష్మీదేవి కోసం అంటే అమ్మవారి కోసం ఏమేమి అయితే చేసినామో పండ్లు ఫలహారాలు ఇక ప్రసాదాలు లాంటివి అవన్నీ అయితే అమ్మవారికి పెట్టి ఇక హారతి అయితే ఇస్తుంది. మొక్కుకున్నాడు అయిపోయిన తర్వాత ఇక నా దగ్గరకు వచ్చి అయితే ఆశీర్వదించమంది. ఇక ఎప్పట్లాగానే చెప్పినాను చల్లగుండే నన్ను చల్లగా చూడు అని. మీకు అమ్మవారి రూపాలు కానీ మా కూనమ్మగారు చేసిన ఈ టోటల్ డెకరేషన్ కానీ టోటల్ ఎట్లా అనిపించింది ఏంది అనేది కింద కామెంట్ చేయండి. అమ్మవారు ఎట్లా అనిపిస్తుంది అనేది. తర్వాత ఇక ఈ వరమహాలక్ష్మి వ్రతం మొత్తంలో మెయిన్ అన్నట్టు వాయినాలు ఇచ్చుకున్నాడు. ఇక మా కూనమ్మగాడు అయితే అమ్మతోటి అయితే వాయినాలు ఇచ్చుడైతే స్టార్ట్ చేసింది. ఇస్తినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం. ఇక అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇక అమ్మకైతే ఒక గిఫ్ట్ కూడా ఇచ్చింది. తర్వాత ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఇక శ్రావణి వారణాసి మా చెల్లె కూడా వచ్చింది ఇంటికి. మీకు తెలిసే ఉంటది, నేను సెండ్ చేయాలి ఇప్పుడు వీడియో. అగో అట్లుంటది అన్నట్టు వీడియోలు చూస్తే. పూజ అయిందా? ఇస్తినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం. ఏం కాదు ఏం కాదు. మా ఆడబిడ్డలందరూ కలిసి నన్ను ఇట్లా ఆడుకుంటున్నారు అన్నట్టు. మళ్ళీ ఒకసారి చెప్పము. జెరాక్స్ ప్రింట్ కదా అసలు యాక్చువల్లీ విగ్రహం కల ఫేస్ కల్ చాలా బాగుంది. మీకు ఎందుకు అక్కడ నుంచి చూస్తున్నాను. తర్వాత ఇక మా శేఖర్ రాజా రమేష్ వాళ్ళ అమ్మాయితో వచ్చింది అన్నట్టు. అయ్యో ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం. తర్వాత ఇక మా దాసన్న వాళ్ళ అమ్మ వచ్చింది. అమ్మ కాబట్టి ఇల్లు కొనుక్కోవాలన్నది. అత్తమ్మ వాళ్ళు అయితే ఊకి కొడుకులు కావాలి వంశం పెరగాలి అందరూ. మా అమ్మ బ్లెస్సింగ్స్ కావాలి నిజంగా. అన్ని తెప్పించిన తర్వాత ఎట్లా వస్తుందో ఏందో ప్రతిసారి చేస్తామ్మా. కాకపోతే ఏంటంటే ఇంట్లోనే అట్లనే కానిచ్చేస్తా. ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం. లేదండి తొందరగా కొత్త ఇల్లు కొనుక్కొని గృహప్రవేశం చేయాలి. నిజంగా కోరిక మాత్రం నిజంగా అది నెరవేరితే మాత్రం అమ్మో ఇక నేను నా అంత ఆనందం ఏమి ఉండదు ఇక. తర్వాత మా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే అక్క వచ్చింది. ఇస్తినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం. తర్వాత ఇక మా కూనమ్మగాడు ఉన్న అమ్మ కలిసి అయితే ఇక మా ఇంటి దగ్గరనే ఉండే అనుషక్కోళ్ళ ఇంటికి అయితే వేయిండ్లు అన్నట్టు వాయినానికి. ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం. నా దగ్గర ఎందుకు అక్క? పసుపట్టి ఆశీర్వాదానికి కదా.
తర్వాత ఇక అక్కడికి వెళ్ళి అయితే మా పూజ కొల్లింటికి అయితే వాయినానికి వెళ్ళిండ్రు. రావనుకున్నా. అవునా? అట్లా ఎట్లా అనుకుంటా? ఇల్లు అనుకుందాం ఇద్దరం, పక్క పక్క తీసుకుందాం ఫ్లాట్స్. ఇక వాళ్ళు అట్లా వాయినానికి పోయి వచ్చేసరికి అయితే మా చెల్లును బావ అయితే ఇంటికి వచ్చి ఉన్నారు అన్నట్టు. అయిపోయిందా ఇంటి దగ్గర పూజ? ఇస్తున్నమ్మ వాయినం, పుచ్చుకున్నమ్మ వాయినం. తర్వాత ఇక దాసన్నోళ్ళ ఇంటికి అయితే వాయినానికి వెళ్ళిండ్రు. మహాలక్ష్మి వచ్చింది. అమ్మా ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం. మా కూతురు ఇల్లు కొనుక్కొని గృహప్రవేశం చెయ్యాలమ్మా. అమ్మా ఈ ఇంటి బిడ్డగా చెప్తున్నా, ఇల్లు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, మా దాసన్న పెళ్లి కావాలి. ఆడపిల్లలు అట్లా ఆశీర్వదించాలి. తర్వాత ఇక అనుషక్కును పూజక్క అయితే ఇంటికి వాయినానికి వచ్చిండ్రు. ఎప్పటికొచ్చుకుంటాము. అవును. ఇస్తున్నమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయినం. అయ్యో పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయినం. నవ్వేకు. పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. పాపని ఏ ఇల్లు కట్టుకోవాలని చెప్పు, నాతో అయితలేదమ్మా. పులిహోర తింటాను, పూర్ణం తింటావా, బొబ్బర్లు తింటావా? ఇక మా అక్క వరమహాలక్ష్మి వ్రతం రోజు రానందుకు ఇక నెక్స్ట్ డే రాఖీ కట్టడానికి వచ్చింది కదా, ఇక అప్పుడైతే వాయినం ఇచ్చింది అన్నట్టు మా కూనమ్మగాడు. ఇస్తున్నమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయినం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. సుందర ఇల్లు కట్టి చూడండి ఇప్పుడు పాప